జీటీవీ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. ఒక గొప్ప పాత్రికేయ వృత్తిలో ఉన్నటువంటి సైదా బానోతో నేను ఒక ఆడియో పెట్టాను నా ఛానల్లో. నీకు దమ్ముంటే రా, ఒక మహిళా జర్నలిస్ట్కి సవాల్ విసిన జర్నలిస్ట్ సైదా బానోతు అని. తన యూట్యూబ్ ఐడి చెప్తున్నాను, దయచేసి నోట్ చేసుకోండి. @సైదా బానోతు 6417 @SAIDABANOTHU 6417 సైదా బానోతు 6417. తప్పకుండా తన షార్ట్ వీడియోస్ చూడండి. ఎంత గొప్ప పాత్రికేయుడు అనేది మర్చిపోకుండా చూడండి, మీకు ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఒక రిపోర్టర్ అంటే ఇలా ఉంటాడా అని అసహ్యం కూడా కలుగుతుంది. నాతో కాల్ మాట్లాడినప్పుడు ఏమన్నావు బ్రదర్ సైదా బానోతు? నేను మీ అల్లుడు పరువు తీస్తున్నానని, వీడియోస్ పెడుతున్నానని అన్నారు. బ్రదర్, ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి, నేను మీ పరువు తీయడం ఏంటి? పోలీసులు మీ జోకులు వేస్తున్నావా? పగిలిపోద్ది. చిన్న భాషకి చెప్పు. నా పేరు భాష, వీడు నా చిన్న భాష. అసలు మీకు పరువు అనేది ఉందా? ఉంటే అలాంటి వీడియోస్ ఎందుకు పెడతారు న్యూస్ ఛానల్లో? మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకునే వాళ్ళు చాలా వరకు మంచి వీడియోస్ పెట్టేవారు ఉన్నారు, కొందరు మీలా చెత్త వీడియోస్ పెట్టేవారు కూడా ఉన్నారు. వీడియోస్ ఎవరు ఏమైనా చేయొచ్చు, ఇతరులను కించపరచకుండా, మనోభావాలు దెబ్బతీయకుండా ఉన్నంత వరకు. అలాగే కొందరికి పర్సనల్ లైఫ్ కూడా ఉంటుంది, దానిలో మనం వేలు పెట్టడానికి కూడా మనకి హక్కు లేదు. నాకు జర్నలిజంలో ఒక మిత్రుడున్నాడు, తను ఒక లాయర్ కూడా. ఆ బ్రదర్ని ఒక ముఖ్యమైన పని మీద మాట్లాడదామని వెళ్తే మాటల సందర్భంలో ఒక విషయం చెప్పాడు. ఒక ఎమ్మెల్యే వైఫ్ కాకుండా గర్ల్ ఫ్రెండ్ ఏదో ల్యాండ్ విషయంలో కేసు ఎవరి మీదో పెట్టిందంట, కేస్ స్టడీ చేస్తున్నాను అని. అవే ఈ పేపర్స్ అని చూపించాడు. అయినా ఆ ఎమ్మెల్యే గురించి నాకెందుకు అని పెద్దగా పట్టించుకోలేదు. తన దగ్గర డబ్బు ఉంది, ఎమ్మెల్యే గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తే నాకేంటి, ఇంకేం చేసుకుంటే నాకేంటి? అయినా అది నాకు అనవసరమైన విషయం. ఏ విషయమైనా పబ్లిక్లోకి వచ్చి న్యూసెన్స్ అయితేనే అప్పుడు అది న్యూస్ అవుతుంది. అయినా ఇప్పుడు విషయం ఆ ఎమ్మెల్యేది కాదు, టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఏంటి బ్రదర్, నా వల్ల మీ పరువు పోయిందా? మనది ప్రొఫెషనల్ జర్నలిజం కదా, న్యూస్ ఛానల్ పెట్టుకున్నప్పుడు అందులో న్యూస్ మాత్రమే పెట్టాలి, అంతేకాని చిల్లర వీడియోస్ పెట్టకూడదు బ్రదర్. మీ ఛానల్లో కూడా లాంగ్ వీడియోస్లో చాలా చక్కటి వీడియోస్ పెట్టారు, పొలిటికల్ మీద, ప్రజా సమస్యల మీద. నాకు తెలిసి మీ మొత్తం వీడియోస్ మీరన్నా చూసారో లేదో, నేను మాత్రం మొత్తం చూశాను. ఒక జర్నలిస్ట్గా అదే 12th బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ విషయంలో మీరు ఒక మామగా అల్లుడు నాగేందర్ గురించి న్యాయ పోరాటం చేస్తున్నారు కదా. అలాగే మీ షార్ట్ వీడియోస్ కూడా చూశాను. ఏమైంది, మీకు అసలు సెన్స్ ఉందా? ఇంతకుముందు నాతో ఫోన్లో మేడం సూర్యాపేటకు రండి, పోలీస్ స్టేషన్కి ముందు వెళ్ళకండి, మీకు ఖర్చులకు డబ్బులు ఇస్తాము, 3 days ఉన్న అకామిడేషన్ ఇస్తాము, జడ్పీటీసీ ఎంపీటీసీ వాళ్ళతో మీకు ఏమైనా పనులు కావాలన్నా చేయిస్తాము అన్నప్పుడు నేనేమన్నా డబ్బులు తీసుకునే దానిలా కనబడుతున్నానా అని నేనంటే ఏమన్నావు? సెన్స్ ఉందా? ఎందుకు బ్రదర్ సెన్స్ ఉందా అంటున్నావు? అంటే నాగేందర్ న్యూడ్ వీడియో పంపిస్తే అది ఎవరికి చూపించకుండా మీరిచ్చే డబ్బులు తీసుకొని ఆ ఫిజికల్లీ ఛాలెంజ్ లేడీకి అన్యాయం చేసి ఒక ఆడదాన్ని ఉసురు పోసుకొని ఆ అమ్మాయే లేడీ కిలాడి అని చూపించి నీలాగా నీతి జాతి లేకుండా రక్తపు కుడి తినే రాక్షసిని అనుకున్నావా? ఇంకేమన్నారు? నేను ఊసర వెళ్ళినని, దమ్ము లేదని, స్టింగ్ ఆపరేషన్ చేయడం చేత కాదని, బట్టగాల్చి నీ అల్లుడి మీద వేశానని, నువ్వు ఆడో మొగో తేడానో తెలియదని, ఇంకా ఇప్పుడు మెసేజ్లు కూడా ఏం పెడుతున్నావు? ఓకే మేడం, మీరు అడిగిన డబ్బులు ఇస్తాము, ఇకనైనా ఆపండి ప్లీజ్ అని 20 లక్షలు నాకు ఇచ్చానని. వాట్ ఏ జోక్ సైదా. నేను అదే చెప్తున్నాను కదా, నేను మీ దగ్గర డబ్బులు అడిగిన ఆడియో ఉంటే మీకు ఒక ఛానల్ ఉంది కదా, మీ ఛానల్లో వేసుకొని నేను పెట్టినట్లుగానే మీరు కూడా ఆడియో అప్లోడ్ చేసుకోండి. నిజానిజాలు ప్రజలకు తెలుస్తాయి కదా. అప్పుడు ఒక జర్నలిస్ట్గా నేను ఓవర్ చేస్తున్నానో, మీ వీడియోలన్నీ చూసి మీరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలుస్తుంది కదా, నేను ఎంత డిమాండ్ చేశా అని.